అందరికీ నమస్కారం. మన ధర్మం మన వంటలు ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు నేను శ్రీ సంతోషి మాత ఆలయంలో ఉన్నాను. ఈ ఆలయం వచ్చేసి హస్తినాపురం నార్త్ ఎక్స్టెన్షన్లో ఉంటుందండి. ఈ హస్తినాపురం అంటే చాలామందికి తెలియకుండొచ్చు, కానీ ఇబ్రహీంపట్నం అంటే చాలామందికి ఐడియా ఉంటుంది. ఆ ఇబ్రహీంపట్నం వెళ్ళే రూట్లో హస్తినాపురం నార్త్ ఎక్స్టెన్షన్ అని ఒక స్టాప్ ఉంటుంది. అక్కడ దిగేసి లోపలికి నడుచుకుంటూ వస్తే ఈ టెంపుల్ ఉంటుందండి. ఈ వీడియో వచ్చేసి నేను రాఖీ పౌర్ణమి ముందు రోజు చేశానండి. కాకపోతే నాకు అప్లోడ్ చేయడం లేట్ అయిపోయింది. ఇక్కడ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయండి ఆలయంలో. ఎందుకంటే తెల్లారి అంటే రాఖీ పౌర్ణమి రోజు అమ్మవారి పుట్టినరోజు అండి, సంతోషి మాత అమ్మవారి పుట్టినరోజు. ఇక్కడ ఆ రోజు కుంకుమార్చన చేపిస్తారండి సామూహికంగా. ఇక్కడ కుంకుమార్చన చేసే ప్రతి ఒక్కరు కూడా 108 గౌరమ్మలు చేయాలండి. 108 గౌరమ్మలు చేశాక అమ్మవారి అర్చన చేపిస్తారు, కుంకుమార్చన సామూహికంగా. ఆ తర్వాత ఇక్కడ భోజనాలు అనేవి ఉంటాయి. చాలా బాగా ఉంటుందండి ఇక్కడ వేడుక అనేది. ఈ ఆలయంలో ముందు ఇవన్నీ లేకుండే అండి, శివాలయము ఇవి లేకుండే, ఇవి కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ఆలయంలో సంతోషి మాత విగ్రహం అండి ఇలా ఉంటుంది. ఈ అమ్మవారికి పులుపు అంటే నచ్చదండి, అందుకనే ఆ రోజు అమ్మవారిని మొక్కేవాళ్ళు, అమ్మవారి పూజ చేసేవాళ్ళు కూడా పులుపు తినకూడదు అంటారు. గుడిలో కూడా ఎలాంటి పులుపు వస్తువులు తీసుకొని రారు. అమ్మవారికి నైవేద్యం కూడా పెద్దగా ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. పూల పుట్నాలు అంటారు కదా, అది బెల్లం పెడతారు. అమ్మవారికి పూల పుట్నాలు బెల్లం అంటే చాలా ఇష్టం అండి. ఇక్కడ పులుపు మాత్రం తినకూడదు, పండ్లు కూడా ఏవి తీసుకొని రాకూడదు. ఒక అట్టిపండు మాత్రమే తీసుకొస్తారు. అట్టిపండు పులుపు కాదంటారు, అందుకనే తీసుకొస్తారండి. ఈ ఆలయ ప్రాంగణం చాలా మంచిగా విశాలంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతోని మీ ముందరికి వస్తాను. అంతవరకు సెలవు.